ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం సాధించడం అంటే అంత సులభం కాదు. అందులోనూ ప్రభుత్వ కొలువు కొట్టాలంటే అహర్నిశలు కష్టపడాలి. నోటిఫికేషన్లు విడుదల కాగానే వివిధ పోస్టులను లెక్కలు వేసుకుని ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడే అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధమవుతుంటారు. కానీ పల్నాడు జిల్లా యువకుడు మాత్రం ఎన్ని పోస్టులు ఉన్నా ఒక పోస్టు తనదే అనే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాడు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ 2 ఫలితాల్లో ప్రతిభ చూపి సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం సాధించాడు. గతంలోనూ గ్రూప్ 2, 3 పరీక్షల్లో విజేతగా నిలిచిన వేణుతో చిట్చాట్. సొంత రాష్ట్రంలో ప్రభుత్వ కొలువు సాధించాలనుకున్న వాళ్ళు గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతూ ఉంటారు. కష్టపడి చదివి విజేతలుగా నిలుస్తుంటారు. అయితే లక్షలాది మంది బరిలో నిలిచే ఈ పోటీ పరీక్షల్లో వేలాది మందిని దాటుకొని విజేతలుగా నిలిచేది చాలా అరుదుగా ఉంటారు. అలాంటి విజేతే పల్నాడు జిల్లా కారుమంచికి చెందినటువంటి మన్యం వేణు. ఇటీవల విడుదలైనటువంటి గ్రూప్ 2 ఫలితాల్లో ఏకంగా మొదటి ర్యాంక్ సాధించి టాపర్గా నిలిచాడు. మొదటి ర్యాంక్ సాధించడం గల కారణాలు ఏంటి, అతని విజయ ప్రస్థానం ఏంటో అతని మాటల్లోనే విందాం. వేణు గారు, ముందుగా మీకు అభినందనలు. గ్రూప్ 2లో మీరు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచారు. అటు ఈ పరీక్షలకు ఎలా సన్నద్ధమయ్యారు ఆ వివరాలు? ఏపీఎస్సీ వాళ్ళు జనవరి 28న రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. 300 మార్కులకు గాను 244.78 మార్కులు సాధించడం జరిగింది. ర్యాంక్ రావడానికి చాలా కష్టపడ్డానండి. కాకపోతే నేను ఇంత ర్యాంక్ వస్తుందని మాత్రం ఊహించలేదు. నా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఏదో ఒక జాబ్ వస్తే చాలు అనుకుని నేను ప్రిపేర్ అయ్యాను. 3 years 4 years కంటిన్యూస్గా ఇదే ప్రిపరేషన్లో ఉన్నానండి. ఏకదాటిగా మనం ఎలాంటి ఆపర్చునిటీస్ వచ్చినా వాటి గురించి వెళ్లకుండా గ్రూప్ 2 మీదే ఫోకస్ చేస్తా అచీవ్మెంట్ అనేది సాధించడం జరిగింది. గతంలో కూడా గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ రెండింటిలో కూడా మీరు విజేతగా నిలిచారు. ఈసారి గ్రూప్ 2లో ఇంకా అత్యుత్తమ ప్రతిభ చూపారు. సో మీ ప్రిపరేషన్ ఎలా కొనసాగిస్తున్నారు? దాని వెనక మీ విజయం వెనక ఉన్న కారణాలు ఏంటి? 2014 నుంచి 18 దాకా హైదరాబాద్ లో విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కాలేజీలో చదువుకోవడం జరిగింది. కాలేజీలో ఉన్నప్పుడు నా బేసిక్ ఫౌండేషన్ అనేది అక్కడ పడిందండి. కాలేజీ క్యాంపస్ లో న్యూస్ పేపర్లతో పాటు అక్కడ ఉన్న మ్యాగజైన్స్ చదువుకోవటము, ఉన్న డిజిటల్ కంప్యూటర్ రూమ్ లో వెళ్ళి మనకు కావాల్సిన మెటీరియల్ కలెక్ట్ చేసుకోవడము, ప్రిపరేషన్ అనేది అక్కడి నుంచే మొదలైందండి. బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత అశోక్ నగర్కి వెళ్ళడం జరిగింది. డిసెంబర్ 30న 2018లో గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మేము ఆ పరీక్షలకి ముందుగానే కొంచెం సన్నద్ధం అవటం వల్ల 2019లో రాసిన నోటిఫికేషన్లో రాష్ట్ర స్థాయిలో 12వ ర్యాంక్ సాధించాను. ఆ నోటిఫికేషన్లో ఎక్కువ పోస్టులు లేకపోవడం వల్ల ఎక్సైజ్ ఎస్ఐ పోస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. దాని తర్వాత మేము పీటీసీ కళ్యాణ డ్యాంలో ట్రైనింగ్ చేసి ఎక్సైజ్ ఎస్ఐగా మాచర్లలో స్టేషన్ ట్రైనింగ్ చేశాము. తర్వాత గిద్దలూరులోనే మా మొదటి పోస్టింగ్ అనేది వచ్చింది. పోస్ట్ అనేది సంతృప్తినివ్వలేదు. సో నేను మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి 2023లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉంటే మనకి ఇంకా చదువుకునే అవకాశం వస్తుందో రాదో అని చెప్పేసి నేను వేరే ఎగ్జామ్ రాస్తే చిన్న ఉద్యోగమైనా నాకు మళ్ళీ గ్రూప్ 2 వస్తుందన్న ధైర్యంతో హైకోర్టులో జాయిన్ అవ్వడం జరిగింది జూనియర్ అసిస్టెంట్గా. 23లో మళ్ళీ నోటిఫికేషన్ పడింది. నేను జ్యుడిషియల్ అకాడమీలో ఉంటా డిప్యుటేషన్ మీద నన్ను హైకోర్టుని జ్యుడిషియల్ అకాడమీకి పంపించారు. ఆ అకాడమీలోనే నేను చదువుకుంటా టైం దొరికింది అక్కడ. ప్లస్ అక్కడ ఉన్న అఫీషియల్స్ కానీ స్టాఫ్ కానీ నాకు హెల్ప్ చేయడం కూడా జరిగింది. ఆ ప్రయత్నంలో నేను వాళ్ళు ఇచ్చిన సపోర్ట్తో కొంచెం ఎక్కువ టైం కేటాయించి ఉన్న సమయాన్ని ఉపయోగించుకొని నేను మళ్ళీ కంటిన్యూస్గా రోజుకి 5 నుంచి 6 గంటల ప్రిపరేషన్ కొనసాగిస్తా ఈ ర్యాంకు సాధించడం జరిగిందండి. కానీ నేను ఫస్ట్ ర్యాంక్ అనేది వస్తుందని మాత్రం ఊహించలేదు. కనీసం ప్రిపరేషన్లో స్టార్ట్ చేసినప్పుడు ఏఎస్ఓ అయినా జాబ్ రావాలి అని ప్రిపేర్ అయ్యానండి. నోటిఫికేషన్ గురించి ఆలోచించకుండా ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టాలి. మీరు నన్ను చూస్తే రెండింటికి నేను అదే పని చేశాను. బీటెక్లో ఉన్నప్పుడే 2016 నుంచి నేను గ్రూప్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. 2023లో వచ్చిన నోటిఫికేషన్ ముందే అంటే ఎక్సైజ్ స్టేషన్లో నేను ఉండగానే చదువుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ మళ్ళీ ప్రిపరేషన్ నేను మొదలెట్టాను. నా ప్రిపరేషన్ అనేది ఆల్మోస్ట్ ఒక్కొక్క నోటిఫికేషన్ 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు ఉంటుందండి. షార్ట్ టర్మ్ గా ఒక 1 yearలో చదివింది కాదు. సో ఇప్పుడైనా నేను అభ్యర్థులు చెప్పేది ఏంటంటే నోటిఫికేషన్ గురించి ఎదురు చూడకుండా మనకిచ్చిన సిలబస్ ప్రకారం కాపీ తెచ్చుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని అనలైజ్ చేసుకుంటా మనం చదువుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనకు అనేది ర్యాంక్ అనేది మనకు రాకుండా ఎక్కడికి పోదండి. పోటీ పరీక్షలకు సన్నద్ధమై ప్రతి ఒక్కరు కూడా గ్రూప్ 2 మీద దృష్టి సారిస్తుంటారు. ఎక్కువ గ్రూప్ 2లో మొదటి స్థానంలో నిలిచారంటే మీరు ఏ సబ్జెక్టుల మీద ఎక్కువ దృష్టి సారించారు? ఏ సబ్జెక్టుని ఎంత టైం కేటాయించారు? ఎలా సన్నద్ధమయ్యారు? సార్, యాక్చువల్గా మాకు మెయిన్స్లో 4 సబ్జెక్టులు ఉంటాయండి బ్రాడ్గా. ఒకటి ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎన్వైర్న్మెంట్, హెల్త్, ఈ చాప్టర్స్ అన్ని ఉంటాయండి. మేము ఎక్కువగా 4 టాపిక్స్ 75 మార్కులకి, ప్రతి టాపిక్ కూడా 75 into 4 300 మార్క్స్ కాబట్టి ప్రతి టాపిక్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సిందండి. ప్రతి ఇచ్చిన 4 పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 పార్ట్స్ ని ఈక్వల్ గా టైం కేటాయించుకోవాలి. 1 hour ఈజీ పేపర్ చదివితే కష్టంగా ఉన్నదాన్ని 2.5 hours అన్న టైం కేటాయించుకోవాలి. పోటీ పరీక్ష చూసినట్టయితే గ్రూప్ 1 కావచ్చు లేదా గ్రూప్ 2 కావచ్చు, గవర్నమెంట్ ఇచ్చే నోటిఫికేషన్ కి ఎగ్జామ్ డేట్స్ కి ఒకలాగా ఉంటుంది. చివరికి అవి ఆచరణ సాధ్యమయ్యేసరికి వేరుగా ఉంటుంది. మధ్య మధ్యలో అనేక రకాల డిస్టర్బెన్సెస్
ఇబ్బందులు వస్తుంటాయి. అలాంటప్పుడు ఈ పోటీ పరీక్షల మీద ఎలా దృష్టి సారించారు, ఎలా సన్నద్ధమయ్యారు? యాక్చువల్గా మనము గ్రూప్ 2 పరీక్షలు లేదా గ్రూప్ 1 పరీక్షలు వస్తున్నాయన్నప్పుడే కనీసం 3 సంవత్సరాలు మనం టైం పీరియడ్ పెట్టుకుని ఈ పీరియడ్లోకి రావాలండి. 3 నుంచి 4 ఇయర్స్ మనం ఈ పీరియడ్లో మీరు టైం కేటాయించగలిగితేనే ఇక్కడ దాకా రండి. లేకుండా 1 ఇయర్లోనో 6 నెలల్లోనో ఒక కోర్స్ నేర్చుకుంటే అయిపోద్ది అనుకుంటే మనం అంత ఈజీ కాదు. టెలిగ్రామ్ గ్రూప్స్, వాట్సాప్ గ్రూపులు ఫామ్ అయ్యి అక్కడ తప్పులు ఉన్నాయి, ఇక్కడ మాల్ ప్రాక్టీస్ జరిగాయి, ఇక్కడ రోస్టర్ మిస్టేక్స్ ఉన్నాయని మీకు కన్వే చేస్తూ ఉంటారు. దయచేసి అలాంటి వాటిని మీరు ఫాలో అవ్వకండి. మీరు చేయాల్సిందల్లా మీ ఉద్యోగ ధర్మం ఏంటంటే చదువుకోవటం మాత్రమే. అంటే రానున్న రోజుల్లో మీరు అంటే ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడనున్నారు, మీ లక్ష్యం ఏంటి? గ్రూప్స్ వైడ్ రావడానికి కారణం ఏంటంటే మెయిన్గా సబ్జెక్ట్ ఇంట్రెస్ట్, రెండోది కూడా ప్రజలకి ఎంతో కొంత సేవ్ చేయాలి. మనం ఇంకా పేదవాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రీచ్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని మన పై హైయర్ అథారిటీస్కి తెలియజేయడం అనేది ఈ జాబ్లో ఉంటుంది కాబట్టి ఈ జాబ్ ఎంచుకోవడం జరిగింది. అంటే రాయలసీమ రీజియన్లో సబ్ రిజిస్ట్రార్గా ఎంపికయ్యాను. ప్రజెంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఉన్న పరిస్థితులను బట్టి ట్రైనింగ్ ఉంటుందండి మాకు. ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మేము గ్రూప్ 1లో డిప్యూటీ కలెక్టర్ జాబ్ అనేది మా లక్ష్యం అండి. దాని ప్రకారం ముందుకు అడుగేద్దామని, ఇంకా ముందుకి ఉన్నత శిఖరాలకు ఎదగడానికి మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో, వాళ్ళ ప్రోత్సాహంతో, ఎవరితైనా సరే మా అఫీషియల్స్ ప్రోత్సాహంతో మేము ఇంకా పై చదువులు చదువుకోవడానికి గ్రూప్ 1ని నేను డిప్యూటీ కలెక్టర్ జాబ్ని లక్ష్యంగా పెట్టుకున్నానండి. అది సాధించడానికి నేను ప్రయత్నిస్తాను. తల్లిదండ్రుల సూచన మేరకు, తల్లిదండ్రుల ఆశ నెరవేర్చే క్రమంలోనే గ్రూప్ 2 సాధించానని, ప్రజలకు సేవ చేస్తూ ముందుకు నడవటం తన లక్ష్యం అంటున్నాడు. అదేవిధంగా పోటీ పరీక్షలకు ఎవరైతే ముందుకు వస్తారో వారంతా కూడా పక్కా ప్రణాళికతో కనీసం 2 నుంచి 3 సంవత్సరాలు ఈ పోటీ పరీక్షలకు కేటాయించి సన్నద్ధమైతే ఖచ్చితంగా విజేతలుగా నిలవచ్చని కూడా వేణు చెప్తున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.